మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కన్యా రాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ ఈ 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అది సగం రోజులు మాత్రం. వాటి షెడ్యూల్ అయిపోయిన తర్వాత అవి వీటికి కూడా సంక్రమణ. ఒక రాశి నుంచి మరొక రాశికి సహజ సిద్ధంగా అంటే అతిచారం కానీ, వక్రం కానీ, స్తంభన కానీ లేకుండా మారే వాటినన్నింటినీ కూడా అన్ని గ్రహాలకి సంక్రమణం అనొచ్చు. తప్పేమీ లేదు. అయితే మనకు ఆ అలవాటు ఏంటంటే రవి ఒక్కదాని గురించే రవి సంక్రమణం అంటున్నాము. కానీ అన్ని గ్రహాలు ఈ 4 గ్రహాలు కూడా సంక్రమణం చెంది మళ్ళీ 5వ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటగా ఈ కన్యా రాశి వారికి శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానం అయినటువంటి ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం జరిగి ఆయన అక్కడి నుంచి ఈ పంచమ స్థానం అయినటువంటి ఈ మకరంలో ప్రవేశిస్తారు. ఇక్కడ చతుర్థ స్థానంలోను పంచమ స్థానంలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలే ఇస్తూ ఉంటారు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మంచి తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి అటువంటి విషయాల్లో బాగా సహకరిస్తారు. తదుపరి ఈ నెలాఖరు వరకు కూడా పంచమ స్థానంలో సంచరించే కాలంలో పిల్లలు మన సంతానం బాగా చదువుకోవటము, వాళ్ళకి ఏదైనా దైవదత్తమైనటువంటి కళలకు సంబంధించినటువంటి లలిత కళలకు సంబంధించినటువంటివి ఏదో పాటలు పాడటం కానీ, నృత్యం కానీ, లేకపోతే డ్రాయింగ్ కానీ, శిల్పం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కూడా వాళ్ళు బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి మనకి ఈ సినిమా రంగంలో వారికి, ఈ టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో వారికి అనుకూలమైన పరిస్థితే. ఇందులో ధనస్థానం అంటూ ఏదీ లేదు కాబట్టి షేర్ మార్కెట్ నేను సూచించజాలను. వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. కానీ మొత్తం మీద మంచే జరుగుతుంది. కానీ చెడు అయితే చేయటం లేదు శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలని శుక్రుడి గురించి చెప్పుకోవాలి. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి 14వ తారీఖు వరకు, జాన్యువరి 14 వరకు ధనస్సులో ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి అక్కడ నుండి బయలుదేరి ఆయన సంక్రమణం చెంది మకర సంక్రమణం అయ్యి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ రవి యొక్క ప్రభావం ఈ కన్యా రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. 4లో ఉన్నప్పుడు 4వ స్థానం అయినటువంటి ధనుసులో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయాల్లో, భూమి, గృహము, వాహనాలు ఇత్యాది విషయాల్లో కొంచెం దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి షేర్ మార్కెట్లో ఉన్న వారికి అనుకూలమైన కాలం కాదు ఈ 14వ తారీఖు వరకు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా అది చెడు మన సంతానం మీద, ఈ రాశి వారి యొక్క సంతానం మీద, కన్యా రాశి వారి యొక్క సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు కొంచెం గాయాలు తగిలించుకోవటము, మాటల్లో ఎక్కువ పాల్గొవటము, తద్వారా చదువులో కొంచెం వెనకబడటము ఇట్లాంటి విషయాలు కొంచెం వయసుని బట్టి ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ ఆ లెవెల్కి వచ్చాక చెడు స్నేహాలు చేయటం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నాయి రవిగ్రహ సంచారం వలన. ఇకపోతే కుజగ్రహ సంచారం కూడా చతుర్థ స్థానంలో 15వ తారీఖు వరకు ఉన్నది. ఆ చతుర్థ స్థానంలో కుజగ్రహం ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. మనకున్నటువంటి భూమి, గృహ, వాహన, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు చేస్తుంది. తదుపరి నెలాఖరు వరకు 5వ స్థానంలో అక్కడ కూడా మన సంతానాన్ని చదువు విషయంలోను, ఆటల విషయంలోను, గాయాల విషయంలోను, చెడు స్నేహాల విషయాల్లోనూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుజుడు పూర్తిగా ప్రతికూలుడు, రవి పూర్తిగా ప్రతికూలుడు, శుక్రుడు పర్వాలేదు అనుకోండి. కానీ ఇక బుధుడి దగ్గరగా మనకు వచ్చినట్టయితే 17వ తారీఖు వరకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు చదువు, విద్య, గురువు, గృహం ఇట్లాంటి విషయాల్లో పై 2 గ్రహాలు రవి, కుజులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ బుధుడు కొంచెం సరిచేసేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన కూడా మన సంతానం మీద దుష్ప్రభావాన్నే చూపిస్తూ ఉన్నారు. చదువులు తక్కువ, ఆటలు ఎక్కువ, గాయాలు, చెడు స్నేహాలు, గొడవలు తెచ్చుకోవటం, ఇంటి మీదకి రావటం, ఇవన్నీ ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 5వ స్థానంలో బుధుడు కూడా యోగించటం లేదు. ఇకపోతే 6వ స్థానంలో రాహు పరిపూర్ణంగా యోగిస్తాడు. వీరికి ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పులు కావాలంటే పుడతాయి. దాన్ని మంచి సద్వినియోగం చేసుకోగలుగుతారు. మొత్తం మీద రాహు ఈ నెలలో మీకు డబ్బులకి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం ఆయన వంతు ప్రయత్నంగా ఆయన చేస్తాడు. ఈ విధమైన పరిస్థితి అంతా మనకి ఇక్కడ రాహు వల్ల కలుగవుతోంది. ఇకపోతే 7వ స్థానంలో శని గ్రహ సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన ప్రతికూలతలు, జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఎవరి మధ్యన వచ్చినా, భార్యాభర్తల మధ్యన వచ్చినా, లేదా జాయింట్ వ్యాపారస్తుల మధ్యన వచ్చినా, ఎవరి మధ్యన
ఈ రెండు సంబంధం లేకుండా మిగతా వాళ్ళ మధ్యన వచ్చిన అభిప్రాయ భేదాలు అక్కడ అది మంచిది కాదు. అది శుభ ఫలితమును ఎవ్వరికీ ఎప్పుడు ఎక్కడా ఇవ్వజాలదు. ఏకాభిప్రాయమే సర్వవేళలా సర్వదా వాంఛనీయం. అది సఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్లయితే దశమ స్థానంలో సంచారం గురువు యొక్కది వ్యాపారపరమైన వృత్తిపరమైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు కలిగిస్తూ ఉంటాడు గురువు. కేతువుని తీసుకున్నట్టయితే వ్యయంలో ఉన్నాడు. దీని ద్వారా వ్యయము ధన నష్టము అనేక రకాలైనటువంటి అన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి కన్యా రాశి వారికి అన్నట్టయితే పూర్తిగా ఉపయోగపడేటటువంటి గ్రహాలు 2. ఎలాగా? శుక్రుడు ఒకడు, రాహు ఒకడు. బుధుడు మాత్రం ఒక 15 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే కొంచెం వీరికి కూడా కొంచెం కష్టకాలంగానే మనం చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ దీనికి కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు. ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు. ఇది మీకు ఒక్కరికే సంబంధం కాదు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించి వస్తుంది. మీ వ్యక్తిగత జాతకమే మీకు ముఖ్యము. అది బాగుంటే దీని ప్రభావం అంతగా ఏమీ చూపించదు. ఎంతసేపు మీ వ్యక్తిగత జాతకానికి దీనిని అనుసంధానం చేసి చూసుకోవటం వరకే. అంత అర్థమైంది కదండి. చేత ఏదైనా మొత్తం మీద అనుకూలం కాని గ్రహాలు చాలా ఎటువంటి వారికైనా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మీరు మన నుంచి చెప్పుకుంటున్నటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. దాంతోపాటు వీరికి ఈ శని ప్రభావం ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదండి. మీరు వీరైతే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఒక కేజీన్నర నవధాన్యాలు తీసుకోండి. రోజు ఈ మాత్రం తీసుకుని వెళ్ళి 2 చెంచాలు నవగ్రహాల చుట్టూ వేసి 9 ప్రదర్శన చేసి ఆ శ్లోకాలని మనస్ఫూర్తిగా చదువుకుని ఆ దేవుడికి ప్రార్థించి ఆ గుడిలో ఉన్నటువంటి కొంతమంది చాలా చేస్తున్నటువంటి పొరపాటు ఒకటి ఉందండి. అది నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. నా అభిప్రాయం ఏంటంటే నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కుని మళ్ళీ గుళ్ళో కడుక్కుని దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నారు చాలా మంది. అది మరి ఎవరు చెప్పారైతే మనకు తెలియదు. కానీ అది మాత్రం తప్పు. ఎందుకంటే నవగ్రహాలంటే దేవుళ్ళు, అంటరాని వారు కాదండి. అంత అంటరాని వాడు అయితే అక్కడికి వెళ్ళి పూజ చేయటం ఎందుకు? పూజ చేసావు, చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కున్నట్టయితే నవగ్రహాలని నువ్వు అవమానపరిచినట్టే. అందుచేత కాళ్ళు కడుక్కోవటం, ఇంటికి వెళ్ళి స్నానం చేయటం, ఆ బట్టలను చాకలోడుకో మంగళోడుకో ఇచ్చేయటం, ఇటువంటి పనులు మాత్రం చేయమాకండి దయచేసి. మీరు గుళ్ళో దేవుడు ఎంత ప్రధానమో నవగ్రహాలు కూడా అంతే ప్రధానం. నవగ్రహ రూపేణ జీవాని కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని. జనార్దనుడే నవగ్రహాల రూపాల్లో ఉండి మనం చేసినటువంటి ఫలితాలు పనులకి మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, దానికి ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు నవగ్రహాలు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అందుచేత ఈ కాళ్ళు కడుక్కోవటం అనేటటువంటిది మరి అక్కడ ఏదైనా శాస్త్రంలో మీకు శాస్త్ర ప్రమాణం ఉంటే చూపించండి. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది మాత్రం నా అభిప్రాయం. అలాగే మా పెద్దలు నాకు చెప్పినటువంటి విషయం కూడా మీకు చెప్తున్నాను. అందుచేత నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవటం, బట్టలు ఇప్పేయటం అనేది మీరు జపమే చేయండి, చుట్టండి, ఏది చేసినా కాళ్ళు కడుక్కుని మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాను అన్నట్టయితే నవగ్రహాలకి మనం పుణ్యం రాకపోగా పాపాన్ని మనం. కాకపోతే ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే విదేశీయానానికి సహకరిస్తుంది. విదేశీయానం అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవటమో, స్థిరపడటమో, వృత్తి కోసం వెళ్ళే వాళ్ళకి సహకరిస్తుంది. నిజానికి అది ఈ కాలంలో మనం అది ఒక శుభప్రదంగా భావిస్తున్నాం. కానీ పూర్వకాలంలో అది ఒక పనిష్మెంటు, దేశ బహిష్కరణ అని ఒక పనిష్మెంట్ లాగా, ఒక శిక్ష లాంటిది అనమాట అండి. అది కాలమాన పరిస్థితులను బట్టి కాలం మారింది, అనేక రకాల పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అది శుభప్రదంగా ఆలోచిస్తున్నారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలామందే ఉంటున్నారు. విదేశీయానం గురించి వెళ్ళగలనా లేదా అనేటటువంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఇంచుమించుగా చెప్పాలి అన్నట్టే అయితే నెలలో కనీసం 10 కేసులైనా వస్తూనే ఉన్నాయండి ఈ మధ్యకాలంలో. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మరీ ఈ 5-6 నెలలుగా ఈ ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి మా వాడు అక్కడ క్షేమంగా ఉంటాడా, మళ్ళీ ఇండియా వచ్చేస్తాడా, ఏంటంటే అక్కడ పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ ఎందుకంటే అక్కడ దేశ రాజకీయ పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదైనా జాతకంలో తెలుస్తూనే ఉంటాయి, ఇబ్బందులు ఉన్నాయా లేదా అనే విషయం. అంచేత ఈ విదేశీయానం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే శిక్ష ఒక కాలం నాడు. అర్థమైంది కదండి. ఏం చేసినప్పటికీ కూడా మీరు ప్రతి నిత్యము నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. శుభం.